నిజంగా మోదీ హవా ఎలా ఉందో ఎగ్జిట్ పోల్స్ చూపించాయన్నారు బండి సంజయ్. ఎగ్జిట్ పోల్స్ ప్రతిపక్షాలకు అనుకూలంగా లేకపోవడంతో సర్వే సంస్థలపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. దేశం మొత్తం మోదీ నేతృత్వంలో క్లీన్ స్వీప్ కాబోతోందని తెలిపారు. తెలంగాణలో బీజేపీ మెజార్టీ సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్న బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్తో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. అటు జాతీయ స్థాయిలో ఇటు తెలంగాణలోనూ బీజేపీ ఈసారి సత్తా చాటబోతోంది, బీజేపీ హవా ఉండబోతుందంటూ ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. ఈ ఎగ్జిట్ పోల్స్పై నాతో మాట్లాడేందుకు బీజేపీ ఫైర్ బ్రాండ్ బండి సంజయ్ ఉన్నారు. సార్ చెప్పండి, ఎగ్జిట్ పోల్స్పై మీ అభిప్రాయం ఏంటి? నేషనల్ లెవెల్లో మరొకసారి మోడీ రాబోతున్నారని చెప్తున్నారు. థర్డ్ టైం బీజేపీ సొంతంగా రాబోతుందా, లేదంటే ఎన్డీఏ కూటమి రాబోతుందా? తప్పకుండా భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ. మేము భారతీయ జనతా పార్టీ సపరేట్ రావాలి, ప్లస్ ఎన్డీఏ రావద్దు అని కోరుకున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. అందరం కలిసి ఒక భాగస్వామ్య పార్టీలు అన్నీ కలిసి ఎన్డీఏగా ఇవాళ ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వం. భారతీయ జనతా పార్టీకి పూర్తి స్థానాలు వస్తాయి. పోయినసారి 303 స్థానాలు వచ్చినాయి. ఇవి ఇంకా అత్యధికంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అందరం కలిసి భాగస్వామ్య పార్టీలు అన్నీ కలిసి ఇలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. భారతీయ జనతా పార్టీ స్వతగా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉన్నప్పుడు కూడా అందరం కలిసి ఈ దేశాన్ని రక్షించాలి, దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి ఒక ఆలోచనతో ఉన్నాం. కాబట్టి ఈ దేశంలో పేద ప్రజలను కాపాడుకోవాలని చెప్పి ఒక ఆలోచనతో ఉన్నాం. కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వం పక్కా ఈసారి రాబోతున్నది. రేపు వచ్చేటువంటి ఫలితాలను కూడా ఇవాళ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను తప్పకుండా వాస్తవం అని చెప్పి చెప్పబోతున్నారు. సో తెలంగాణలో కూడా 9 నుంచి 12 సీట్ల వరకు కూడా కొన్ని ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. తెలంగాణలో చరిత్ర సృష్టించబోతున్నారా? ఎందుకంటే ఈ పార్లమెంట్లో 12 పార్లమెంట్లో మీ ఓట్ షేర్, ముఖ్యంగా సీట్ల కంటే కూడా ఓట్ షేర్ అత్యధికంగా పెరుగుతుందని చెప్తున్నారు. ఎంతవరకు ఉండొచ్చు? తప్పకుండా 10కి పైగా స్థానాలు గెలవడానికి అవకాశాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. ఎందుకంటే సర్వే సంస్థలు అవే చెప్తున్నాయి. గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్, ప్రజల ఆలోచన కూడా అదేవిధంగా ఉంది. కార్యకర్తల నుంచి వచ్చే రిపోర్ట్స్ కానీ, పోటీ చేసిన అభ్యర్థుల రిపోర్ట్స్ కానీ, మీడియా సంస్థలు కానీ, ప్రైవేట్ సంస్థలు చేసిన సర్వే రిపోర్ట్స్ అన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో 10కి పైగా భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది అని చెప్పి ఒక సమాచారం వచ్చింది. తప్పకుండా ఇది వాస్తవం కాబోతున్నది. కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలకు ప్రధానమంత్రి అభ్యర్థి కరువేండు. కాబట్టి ఆ పార్టీకి ఓటేసే స్థితిలో లేరు ప్రజలు. కాబట్టి పక్కా రేపు 10 సీట్లకు పైగా మేము గెలవబోతాం తెలంగాణ రాష్ట్రంలో. మీ కాన్స్టిట్యున్సీలో మీ ఎగ్జిట్ పోల్ ఏంటి? ఎంత మెజార్టీ వస్తుంది అనుకుంటున్నారు మీ పార్లమెంట్లో? పోయినసారి కంటే మెజార్టీ రావాలని కోరుకుంటున్నా. ఇన్ని లక్షలు రావాలి, అన్ని లక్షలు రావాలని చెప్పి అటువంటి అహంకారం నాకు లేదు. కాబట్టి పోయినసారి కంటే మెజార్టీ పెరగాలని చెప్పి ఒక ఆలోచనతో మాత్రం ఉన్నా. అట్లా వస్తామని కూడా అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే కార్యకర్తలు కష్టపడి పనిచేసారు. ప్రజలు చాలా ప్రేమ అభిమానంతో ఇలా ఓటేసారు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి చేయాలని చెప్పి ఓటేసారు. కాబట్టి పోయినసారి కంటే ఎక్కువ మెజార్టీ రావాలని మాత్రం కోరుకుంటాం. సో మీ కార్యకర్తల నుంచి ఒక ప్రశ్న చాలామంది అడుగుమన్నారు కాబట్టి అడుగుతున్నాను. ఎగ్జిట్ పోల్స్ని బట్టి కేంద్రంలో బీజేపీ అధికారం రాబోతుంది అంటున్నారు. కరీంనగర్లో మీరు గెలుస్తారంటున్నారు. సో కేంద్ర మంత్రి పదవికి బండి సంజయ్ రాబోతున్నారు, కేంద్ర మంత్రి పదవి రాబోతుంది సంజయ్కి అని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది. నిజంగా గెలిస్తే అవకాశం ఉంటుందా? నేను కేంద్ర మంత్రి పదవి కోసము, జాతీయ స్థాయి పదవుల కోసం ఇది ఏదో నేను మీడియా ముందు చెప్పడం కాదు. నేను మొదటి నుంచి కూడా పార్టీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉండేటువంటి వ్యక్తులు మేము. కాబట్టి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి చేయడంలో తప్పకుండా నా ఓటు ఉండాలని చెప్పి ఒక ఆలోచనతో మాత్రమే పోటీ చేసినాం. ప్రజలు కూడా, కార్యకర్తలు కూడా అదే భావంతో పనిచేసారు. కాబట్టి వారి కోసం ఎదురుస్తలేం. రేపు గెలవడమే ముఖ్యంగా మేము భావిస్తా ఉన్నాం. సో ఇది ఒపీనియన్స్ ఎలా ఉన్నప్పటికీ రేపు ఈ సమయానికి డెఫినెట్గా రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉంటాయి, నేషనల్ లెవెల్లో వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా లేదా, ఎంతవరకు నిజమవుతాయా అనేది వేచి చూడాలి. కెమెరామెన్ రవితో గోపాలకృష్ణ, HM TV, కరీంనగర్ నుంచి.